ప్రపంచవ్యాప్తంగా కాకినాడ పేరు మారుమోగిపోతోంది. కాకినాడ పోర్ట్ స్మగ్లర్స్, బియ్యం అక్రమ రవాణాకు కేంద్రంగా పోర్టు మారిపోయింది. అంతేకాదు తీవ్రవాదులు, మారణాయుధాలు, గంజాయి, మాదక ద్రవ్యాలు వంటి మత్తు పదార్థాలు కూడా ఈ పోర్టు నుంచి వచ్చే రవాణా అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం కాకినాడ పోర్టు విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై స్పష్టత రావడం లేదు. దాంతో యథావిధిగా పోర్టులో అక్రమ రవాణా జరుగుతూనే ఉందా? ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో 2 పోర్టులున్నాయి. ఒకటి యాంకరేజ్ పోర్ట్, ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. రెండవది కాకినాడ సీ పోర్ట్, ఇది ప్రైవేట్ యాజమాన్యంలో ఉంది. అయితే పెట్టుబడులు మాత్రం ప్రభుత్వమే పెట్టింది, ప్రైవేట్ యాజమాన్యానికి అప్పగించింది. ప్రభుత్వ పోర్ట్ ద్వారా బియ్యం వంటి సాంప్రదాయ ఎగుమతులు జరుగుతాయి. సీ పోర్ట్ నుంచి ఐరన్ ఓర్, సిమెంట్ వంటి భారీ సరుకు ఎగుమతి అవుతుంది. గతంలో కొంతకాలం యాంకరేజ్ పోర్టుకు చెందిన ఎగుమతి దిగుమతులు సీ పోర్ట్ స్వాధీనం చేసుకుందని పోర్టు కార్మికులు ఆరోపణలు చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే ఇలా జరిగిందని ఆరోపణలున్నాయి. కేవీ రావు అనే వ్యక్తికి సీ పోర్ట్ ఇవ్వడంతో ప్రైవేట్ పోర్ట్ పెత్తనం పెరిగింది. వాస్తవానికి ప్రైవేట్ పోర్టులోకి చీమ కూడా దూరకుండా సెక్యూరిటీ ఉంటుంది. కలెక్టర్, ఎస్పీ లాంటి వ్యక్తులు కూడా అనుమతి తీసుకుని వెళ్లాలి. ఆ స్థాయిలో వారు సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఇక కొన్ని దశాబ్దాలుగా పోర్టు ద్వారా బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. ముఖ్యంగా రేషన్ బియ్యం సానబట్టి కెన్నెల్స్ ఏరివేసి పాలిష్ పెట్టి ఎగుమతులు చేస్తున్నారు. ఆఫ్రికా దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా రేషన్ బియ్యం వెళ్లిపోయాయని అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఈ అక్రమ రవాణా అరికడతామని, వీటికి కారణమైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం భరతం పడతామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రావడంతోనే పోర్టులో దాడులు ప్రారంభమయ్యాయి. ఇక జనసేనకు చెందిన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేగా గెలవడంతో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయనకు నియమించారు. ఆ శాఖ ఆయనకు కేటాయించినప్పుడే ద్వారంపూడి టార్గెట్ అన్న వాదన తెరపైకొచ్చింది. అనుకున్న విధంగానే మంత్రి నాదెండ్ల కాకినాడలో తనిఖీలు జరిపారు. 16 కంపెనీలకు చెందిన దాదాపు 54,000 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశారు. తర్వాత ఈ కేసు కోర్టుకెళ్లింది. నాన్ పీడీఎస్ బియ్యం విడుదల చేయమని, పీడీఎస్ బియ్యానికి బ్యాంక్ గ్యారంటీ తీసుకోమని కోర్టు ఆదేశించింది. దాంతో యథావిధిగా పోర్టులో రవాణా ప్రారంభమైంది. ముందు జాగ్రత్తగా పోర్టు వద్ద చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. అయితే మంత్రి మనోహర్ తనిఖీల తర్వాత కొంతకాలం పీడీఎస్ బియ్యం జోలికి ఎవ్వరూ పోలేదు. తిరిగి గత నెల 26వ తేదీన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి నేరుగా యాంకరేజ్ పోర్టులోకి వెళ్లారు. పీడీఎస్ బియ్యం ఉన్నట్లు ప్రకటించారు. ఇది ప్రకంపనలు సృష్టించింది. స్థానిక ఎమ్మెల్యే కూడా సమాచారం ఇవ్వకుండా నేరుగా కలెక్టర్ వెళ్లడం, పీడీఎస్ బియ్యం ఉన్నాయంటూ ప్రకటించడంపై సందేహాలు తలెత్తాయి. ఆ తర్వాత నవంబర్ 29వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా పోర్టుకొచ్చారు. యాంకరేజ్ పోర్ట్, సీ పోర్టులో తనిఖీలు చేశారు. ఏదైతే కలెక్టర్ చెప్పినట్లుగా బియ్యం ఉన్నాయో స్టెల్లా ఎల్ పనామా షిప్ వద్దకు వెళ్లారు. అధికారులు ఆయనను అడ్డుకున్నారు, అనుమతి లేదన్నారు. దీంతో ఆయన తిరిగి వచ్చి కలెక్టర్, ఎస్పీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. షిప్ దగ్గర నిలబడి సీజ్ ద షిప్ అన్నారు. దాంతో అక్కడి నుంచి అసలు వివాదం ప్రారంభమైంది. 3 చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని మరోసారి టార్గెట్ చేశారు. పనిలో పనిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుకు కూడా పవన్ క్లాస్ తీసుకున్నారు. మళ్లీ అధికారులు హడావుడి ప్రారంభమైంది. వాస్తవానికి ఈ పీడీఎస్ బియ్యం నిల్వ చేసే గోడౌన్లు కాకినాడ సిటీ రూరల్ పరిధిలో ఉన్నాయి. 2 ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదన్నది ఒక ఆరోపణ. అయితే 2 ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతోందని, ఏదైతే పీడీఎస్ బియ్యం ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బహిరంగంగా ఆరోపించారు. వారిద్దరిని ఆయన టార్గెట్ చేశారు. ఇదిలా ఉంటే నెల 15న ఓ కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. పోర్టులో పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం ఉన్నాయి, అది కూడా సీ పోర్టులో ఉన్నాయంటూ జాయింట్ కలెక్టర్ మీనా అక్కడికి వెళ్లారు. తనిఖీలు చేశారు. ఆ సాయంత్రమే అవి పీడీఎస్ బియ్యం కాదని ప్రకటించారు. వాస్తవానికి యాంకరేజ్ పోర్టు నుంచి ఎగుమతి కావాల్సిన బియ్యం సీ పోర్టుకు ఎలా వచ్చాయన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. అటు అధికారులు కూడా పట్టించుకోవడం లేదంటే ప్రభుత్వం పోర్టును నీరుగార్చేసే ప్రైవేట్ పోర్టుకు బియ్యం ఎగుమతులు పంపుతున్నారు అన్న ఆరోపణలు మొదలయ్యాయి. మరోపక్క పోర్టులో అక్రమ బియ్యం రవాణాకు సంబంధించి ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. అదేవిధంగా ప్రైవేట్ పోర్టు మొదటి యాజమాన్యమైన కేవీ రావు నుంచి వైసీపీకి చెందిన అరబిందో కంపెనీ యాజమాన్యం ఈ పోర్టును స్వాధీనం చేసుకోవడంపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే 2 సార్లు సిట్ అధికారుల పేర్లు మార్చారు. కానీ సిట్ దర్యాప్తు ప్రారంభం కాలేదు. ఓ పక్క ప్రభుత్వ పోర్టు నుంచి ఎగుమతి కావలసిన బియ్యం ప్రైవేట్ పోర్టుకు వచ్చాయి.
దీని గురించి క్లారిటీ లేదు. మరోపక్క బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన పీడీఎస్ బియ్యం ఎగుమతికి వెళితే ఆ బ్యాంక్ గ్యారంటీ నిధులను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఇది సామాన్యులు అడుగుతున్న ప్రశ్న. అలాగే ఏదైతే కేవీరావు నుంచి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారో ఆయన మంచివాడు కాదు, ఆయనే అరాచకాలు సృష్టించాడు, పేదల పొట్ట కొట్టాడు అని తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా ఉన్న మాజీ ఆర్థిక మంత్రి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఆయనకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వర్మ నిలిచారు. ఇదో పెద్ద వివాదంగా మారింది. కూటమిలోనే ప్రకంపనలు సృష్టిస్తోంది. మొత్తంగా కాకినాడ పోర్టులో అసలు ఏం జరుగుతోంది? ప్రభుత్వ పోర్టును పూర్తిగా పక్కన పెట్టేస్తారా? ప్రైవేట్ పోర్టుకే కార్యకలాపాలు అప్పగిస్తారా? కేవీరావు వ్యవహారంపై బియ్యం అక్రమ రవాణా తేలకుండానే సిట్ ఎందుకు వేశారు? అదేవిధంగా కేవీరావు హయాంలో కూడా బియ్యం ఎగుమతులు జరిగాయి. వాటిపై కూడా సిట్ దర్యాప్తు జరుపుతుందా? ఇది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఓ పక్క కలెక్టర్, ఎస్పీలను బదిలీ చేస్తారని పవన్ కళ్యాణ్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే దీనికి కారణమని చెప్తున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కలెక్టర్ కు క్లాస్ తీసుకున్నారు. అందుకోసమే కలెక్టర్ వెళ్లకుండా సీపోర్టుకు జాయింట్ కలెక్టర్ తనిఖీకి వెళ్లారని సమాచారం. మొత్తం మీద అటు అధికారులు, ఇటు ప్రభుత్వం సామాన్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.